జిల్లా పత్తికొండలో ఎల్లుండి టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను టీడీపీ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమా అఖిలప్రియ పరిశీలించారు. పత్తికొండలో నిర్వహించే రా కదలిరా కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవుతుందని టీడీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి 1,50,000 మందికి పైగా జనం వస్తారని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడని, రైతులను నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచాడని భూమా అఖిలప్రియ అన్నారు. 3 రాజ్యాల పేరుతో రాయలసీమ ప్రాంత ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ఈ 4.5 కాలంలో ఏపీ ప్రజలకు చేతిలో చిప్ప పెట్టాడని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళకి భయం పుట్టుకుంది. కేవలము ఓట్లు వేయించుకోవడానికి ఎన్నికల టైంలో హడావిడిగా మొన్న అంగన్వాడీది కూడా చూస్తారు కదన్నా, కేసీ అంగన్వాడీ కూడా 40 రోజుల నుంచి వాళ్ళు మొత్తుకొని ధర్నాలు, దీక్షలు, లాఠీ చార్జీలు చేయించుకొని ఆ విధంగా ఇబ్బందులు పడితే లాస్ట్ మూమెంట్లో మీరు జాయిన్ అవుతారా లేదా, లేకపోతే అందరిని సస్పెండ్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. రేపు పొద్దున ఎటువంటి పరిస్థితుల్లో మన అధికారము వచ్చేది ఉండదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళేమనుకున్నారు, ఈ 5 సంవత్సరాల్లో అందరి మీద కేసులు పెడతాము, చంపుతాము, అందరినీ భయభ్రాంతులకు గురి చేద్దాము, రేపు పొద్దున ఎమ్మెల్యేలకు పోటీ చేయడానికి కూడా ఎవడు ముందుకు రాడు, మళ్ళీ మనమే గెలుస్తామని చెప్పి ఓటర్లకి ఒక డబ్బులు కొడితే మళ్ళీ మనకే ఓట్లు వేస్తారని ఒక నమ్మకంతో అరాచకాలు చేసుకుంటూ వచ్చినారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఎవరు కూడా భయపడకుండా ఈరోజు పొత్తు పెట్టుకొని ఏదైతే మీరు చేసిన పెద్ద తప్పు, మీరు ప్రజలు మర్చిపోలేని తప్పు, మమ్మల్ని అన్ని ఏమి ఇబ్బందులు పెట్టినా పక్కన పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది మీరు అన్నిటికన్నా చేసే పెద్ద తప్పు. ఆ పెద్ద తప్పు చేయడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా లేదు, ఇంకా రాష్ట్రము ఈ విధంగా జరిగితే నేను ముఖ్యమంత్రి కావాలా, మా వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలా, మా ఇది కావాలనుకుంటే ఇది కాదు కూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటికి వచ్చిన వెంటనే పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మేమందరం కూడా ఏకమవ్వడం జరిగింది. ఈ బలాన్ని చూసే, ఈ పొత్తును చూసే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడడం జరుగుతుంది. ఒక పక్కన షర్మిల గారు ఏ విధంగా వచ్చి మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాము. ఈ రోజు మళ్ళీ మాయ మాటలు, మళ్ళీ అందరి నెత్తి మీద చేతులు పెట్టడాలు, ముద్దులు పెట్టడాలు, మళ్ళీ పాతాళం తొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు మీరందరూ కూడా దయచేసి ఇప్పటికైనా గమనించి గ్రహించి ఓట్లు వేయాలా. మళ్ళీ మీరు ఈసారి ఓట్లు ఏదైనా తేడా జరిగితే మాత్రం మళ్ళీ మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది, మనకి భవిష్యత్తు లేకుండా జరుగుతుంది.